మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. మొన్నటి వీడియోలో నేను తాంజోర్ పెయింటింగ్ వేయాలి బ్లౌజ్ పైన అని అనుకుని దానికి సంబంధించిన మెటీరియల్ అంతా తెచ్చుకున్నాను, షేర్ చేశాను కదండి. సో ఆ పనే స్టార్ట్ చేస్తాను అనమాట. సో దీనికోసం నేను పట్టు బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. మనకి రా పట్టు దొరుకుతుంది కదా, ఆ పట్టు బ్లౌజ్ పీస్ తీసుకొని మనం ఏదైతే డిజైన్ వేయాలనుకుంటున్నామో అది నేను ఇక్కడ ప్రింట్అవుట్ తీసేసుకున్నాను. మా ఇంట్లో ప్రింటర్ ఉంటుంది. సో దాంట్లో ఈ పీకాక్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. దాన్ని ట్రేస్ తీసుకుంటున్నాను పేపర్ పైన. ట్రేస్కి మనకి కార్బన్ పేపర్ దొరుకుతుంది కదా, అదే వైట్ కార్బన్ అని అడిగితే స్టేషనరీ షాప్లో ఇస్తారండి, 5 రూపీస్ ఉంటుంది అంతే. సో దాని మీద వేస్తే మనం పైన పెన్ కానీ పెన్సిల్తో కానీ గీస్తే ఇలాగ వైట్ కలర్తో పడుతుంది అన్నమాట. సో అలాగా ట్రేస్ వేసేసుకున్నాను. అండ్ ఒక చేతికి పికాక్ నేను ఒకటే ప్రింట్అవుట్ తీసాను అనమాట. బట్ 2 చేతులకి పికాక్ ఆపోజిట్ సైడ్లో చూస్తూ ఉండాలి కదా. ఇంకొక పికాక్ని మనం ప్రింట్అవుట్ తీసుకుందాం అనే లోపు ఆ ప్రింటర్లో ఇంక్ అయిపోయింది మా ఇంట్లో. మళ్ళీ అప్పుడు పని ఆగిపోతుంది, ఇప్పుడు ఏం చేద్దాము అని చెప్పి తీసిన ఆ పికాక్కే కొద్దిగా ఆయిల్ రాస్తే మనకి పేపర్కి అది 2 సైడ్లు కనిపించేలా అవుతుంది కదా. సో అలాగా ఆయిల్ అప్లై చేసేసా లైట్గా, ఆ పికాక్ ఉన్న డిజైన్ ఉన్నంత వరకు అప్లై చేసేసి దాన్ని టిష్యూ పేపర్తో తుడిచేసా. ఎందుకంటే మళ్ళీ ఆయిల్ మనకి బ్లౌజ్ పైన అలా అంటకూడదు కదా. కంప్లీట్గా డ్రై అయిపోయిందని చూసుకొని టిష్యూ పేపర్తో మొత్తం వైప్ చేసుకున్న తర్వాత దాన్ని వెనక్కి తిప్పి ఇంకొక హ్యాండ్ మీద వేసేసాను అనమాట. అంటే ఒక హ్యాండ్కి ఇంకో హ్యాండ్కి పీకాక్ 2 ఒకటొకటి చూసుకుంటూ ఉండాలి కదా, 2 ఒకటే సైడ్ చూసుకోకూడదు. ఒకటి రైట్ సైడ్ చూస్తుంటే ఒకటి లెఫ్ట్ సైడ్ చూడాలి కదా. సో అలాగా ఒకటే పేపర్ని దానికి ఆయిల్ రాసి ఇటు తిప్పి అటు తిప్పి 2 చేతుల పైన వేసేస్తున్నా అనమాట. మనం జస్ట్ ఇలా పెన్తో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అలా వేసేసుకుంటే ప్రింట్ అలా వచ్చేస్తుంది. కానీ వేసేటప్పుడు పేపర్ కదలకుండా చూసుకోవాలన్నమాట. ఇన్ కేస్ పేపర్ కదులుతుంది, క్లాత్ కదులుతుంది అని అనుకుంటే మనకి పేపర్ టేప్ వస్తుంది కదా, అది పెట్టేసుకుంటే బెటర్. నాకు అది లేకపోయినా కదలకుండా మొత్తం నీట్గా వచ్చేసింది. ఇదిగోండి, ఇది రైట్ హ్యాండ్, ఇది లెఫ్ట్ హ్యాండ్. పీకాక్స్ కూడా ఒకటొకటి చూసుకుంటున్నట్లుగా ఇలాగా వేసేసా అనమాట. ముందే మనం మార్క్ చేసుకొని వేసుకోవాలి ఎంత గ్యాప్ వదలాలి కింద నుంచి, మన సైజ్ ప్రకారం అనమాట. అలా నేను వేసేసి ప్రింట్ అదే ట్రేస్ అయితే తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ పీకాక్ని ఫిల్ చేస్తున్నాను అనమాట. అఫ్ కోర్స్ పీకాక్ ఫెదర్స్ అవన్నీ మనకు కలర్స్ తోటి గోల్డ్ కలర్తో అలా వేసిన, బాడీ అయితే బేస్ కలర్ వైట్ ఉండాలి కాబట్టి పీకాక్ బాడీని ముందు వైట్ కలర్తో ఫిల్ చేస్తున్నాను. మనకి ఫ్యాబ్రిక్ పెయింట్స్ అని స్టేషనరీస్లో దొరుకుతాయండి, దాంతో వేసేస్తున్నా. అండ్ అలాగే రౌండ్ బ్రష్ తీసుకున్నాను అనమాట. మిగతా మనం ఏదైతే అవుట్లైన్ గీసుకున్నామో దాని లోపలే ఎక్కువ స్ప్రెడ్ అయిపోకుండా చాలా నెమ్మదిగా చేయాలన్నమాట ఈ పెయింటింగ్. ఎందుకంటే చిన్న స్పేస్ కాబట్టి అందులోనే ఆ మార్కింగ్లోనే ఉండేట్టు కొంచెం నెమ్మదిగా చేయాలి. అంటే నేను ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను, అందుకే ఫాస్ట్గా వేసేసినట్టు ఉంటుంది. కానీ మీకు చాలా స్లోగా వేసాను అనమాట పెయింట్ అయితే. పీకాక్ బాడీ అంతా వైట్ కలర్ వేసేసిన తర్వాత దానికి ఉన్న చుట్టూ నెమల్ పింఛం లాగా అన్నీ ఉంటాయి కదండి, అదంతా గోల్డ్ కలర్ పెయింట్తో వేస్తున్నాను. ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ పెయింట్ దొరుకుతుంది, పర్ల్ మెటాలిక్ పెయింట్ అని అంటే దొరుకుతుంది అన్నమాట. గోల్డ్ కలర్లో స్టేషనరీ షాప్స్లో దొరుకుతుంది. దాంతో మొత్తం ఏవైతే మనము పైన ఉన్న డిజైన్కి అంతా వేసుకున్నానో అదంతా ముందు పెయింట్ వేస్తున్నాను అనమాట. సో ఇది కూడా మనం చాలా చిన్న బ్రష్ 0 నంబర్తో రౌండ్ బ్రష్ తోటి వేస్తున్నాను ఇక్కడ. అంటే మరీ సన్నగా కాదు, అలానే మరీ లావుగా కాకుండా వస్తుంది అనమాట. మరీ సన్నగా అంటే మనకి 00, 000 నంబర్స్ కూడా ఉంటాయి. సో ఇది నేను 0 నంబర్తో వేస్తున్నాను. లేదు ఇంకా సన్నటి డిజైన్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే కనుక 000 కానీ 00 బ్రష్ కానీ తీసుకోవడం బెటర్. ఇది క్యామెల్లో 0 నంబర్ బ్రష్ అనమాట. డిజైన్స్ విషయానికి వచ్చేసరికి మనకు ఆన్లైన్లో చాలా డిజైన్స్ ఉంటాయండి. నేను మామూలుగా Pinterestలో ప్రింటబుల్ పికాక్ అని టైప్ చేసుకొని తాంజోర్లో, దాంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి. దాంట్లో ఈ డిజైన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవనే కాదు, మనకి రాధాకృష్ణ అని, ఎలిఫెంట్స్ అని, అమ్మవారి అని, ఇట్లాంటి రకరకాల చాలా ఆప్షన్స్ ఉంటాయి తాంజోర్ పెయింటింగ్లో. అండ్ ఈ పెయింటింగ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది అండ్ అలాగే బాగా ప్రైజీ కూడా ఉంది. నేను ఆన్లైన్లో చెక్ చేస్తే ఓన్లీ హ్యాండ్స్కే 3000 నుంచి 4000 వరకు డిజైన్ బట్టి ఛార్జ్ చేస్తున్నారు. ఇన్ కేస్ బ్యాక్ అండ్ స్లీవ్స్ 2 కావాలి అని అంటే 5000, 6000 అలా ఛార్జ్ చేస్తున్నారు అనమాట. ఓన్లీ బ్లౌజ్ పీసే, స్టిచ్డ్ కాదు, బ్లౌజ్ పీసే అంత ఉంది పీకాక్ డిజైన్కి. మళ్ళీ డిజైన్ బట్టి మారుతూ ఉంటుంది. ఇన్ కేస్ రాధాకృష్ణ డిజైన్ అలాంటివి అంటే ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి. టెంపుల్ డిజైన్, ముగ్గు డిజైన్ అంటే ఇంకొంచెం తక్కువ ఉంటుంది అనమాట. సో అలా డిజైన్ బట్టి ప్రైజెస్ కూడా వేరీ అవుతున్నాయి.
సో ఇక్కడ నేను గోల్డ్ పెయింట్ అంతా వేసేసిన తర్వాత ఇది 3D అవుట్లైనర్ అని దొరుకుతుందండి, గోల్డ్ పర్ల్ మెటాలిక్ 3D అవుట్లైనర్ అనమాట. ఇది కూడా స్టేషనరీ షాప్స్ లోనే ఉంటుంది. ఆల్రెడీ నేను గోల్డ్ పెయింట్ వేసాను కదా, అదంతా డ్రై అయిపోయిన తర్వాత దానిపైన ఇలా అవుట్లైన్ వేసుకుంటున్నాను అనమాట. ఇది వేయడం వల్ల ఒక 3D లుక్ వస్తుంది. ఇప్పుడు మనం వేసేటప్పుడు కొద్దిగా వైట్ గా కనిపించిన ఆరిన తర్వాత మొత్తం ఒక షైనీ గోల్డ్ అవుట్లైన్ లాగా కనిపిస్తుంది అనమాట. లుక్ చాలా బాగా వస్తుంది. దీంట్లో ఏంటంటే మనం పెయింట్ వేయాలి, అది ఆరేంత వరకు వెయిట్ చేయాలి, మళ్ళీ నెక్స్ట్ వేయాలి, అలా అనమాట. పెయింట్ వెట్గానే ఉన్నప్పుడు వేస్తే కొంచెం క్లమ్జీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది, చెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ 3D కోన్ ఆరడానికి చాలా టైం పడుతుంది అనమాట. సో మోస్ట్లీ నైట్ టైం ఈ 3D కోన్ వేసేసి ఉంచేస్తే మార్నింగ్ కల్లా ఆరడం అలాంటి ప్లాన్ చేసుకోవడం బెటర్. నేను మోస్ట్లీ అలాగే చేశాను అనమాట. అందుకనే మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఎందుకంటే అది ఆరిందా లేదా అని మాటికి వెళ్ళి ముట్టుకొని చూస్తాను. నాకు అది నా కళ్ళ ముందుంటే నేను ఊరికే చెక్ చేస్తుంటాను అనమాట. అందుకని నైట్ పడుకునే ముందు 3D డిజైన్ వేసేసి అది అలా ఉంచేసి డ్రై అవనిచ్చి ఆ తర్వాత మిగతాది వేసుకుంటాను అనమాట. అట్లా ప్లాన్ చేసుకున్నాను. సో ఇదిగోండి 3D కూడా వేసిన తర్వాత ఇలా ఉంది. సైజ్ కూడా మనం చూసుకోవాలి, మన చేతికి ఎంత వస్తుంది ఏంటి అన్నది కరెక్ట్గా. ఇది అయిపోయిన తర్వాత పీకాక్ ని కొంచెం షేడ్ ఏదైనా షేడ్ చేద్దామని అనుకున్నా. యాసెస్ గా నా దగ్గర ఏం శారీ రెడీగా లేదు. ఇన్ కేస్ ఏదైనా పర్టికులర్ శారీ పైకి మనం డిజైన్ చేసుకున్నట్లయితే ఆ శారీలో ఉన్న కలరే మనం చూస్ చేసుకోవచ్చు. సో నేను ర్యాండమ్ గా వెళ్తున్నాను కాబట్టి ఆల్రెడీ రెడ్ కలర్ ఉంది కాబట్టి అవుట్ లైన్ నేను ఒక లైట్ గ్రీన్ కలర్ తో ఇస్తున్నాను అనమాట. అది కూడా ఇది 00 బ్రష్ అంతే, ఇంకా సన్నగా వస్తుంది అన్నమాట అవుట్లైన్ కి. సో జస్ట్ అవుట్లైన్ లో సన్నగా గ్రీన్ కలర్ షేడ్ ఇచ్చేసాను లైట్ గా, సో దట్ ఆ బాడీ ఇంకొంచెం ఎలివేట్ అయ్యి పాప్అవుట్ అయ్యి కనిపిస్తుంది. లేదు గ్రీన్ కాదు అనుకుంటే మీరు బ్లాక్ చూస్ చేసుకోవచ్చు, లేదా శారీలో ఉన్న కలర్ ఏదైనా సరే చూస్ చేసుకోవచ్చు. సో రెడ్ పైన కాబట్టి నేను గ్రీన్ తో ఇలా అవుట్లైన్ వేసేసాను. అండ్ ఇంకొక విషయం మనం అబ్జర్వ్ చేస్తే తాంజోర్ పెయింటింగ్ లో పీకాక్స్ ఎక్కడ చూసినా సరే మనకి షేడింగ్ లో దొరుకుతాయి కనిపిస్తూ ఉంటాయి అనమాట ఎక్కువ. సో ఓన్లీ గ్రీన్ కలర్ వేసేసి అలా వదిలేకుండా లోపల సైడ్ కొంచెం పింక్ షేడ్ వేసినట్టుగా వేసాను అనమాట. అది కూడా మనం వేసి అలా వదిలేకుండా వేసి వెంటనే దాన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట. స్ప్రెడ్ చేయాలి, మిక్స్ ఇన్ ది సెన్స్ స్ప్రెడ్ చేయాలి. ఇన్ కేస్ ఎక్కడైనా కొంచెం ఎక్కువ పింక్ అయింది అనిపిస్తే మళ్ళీ అక్కడ కొంచెం వైట్ పెయింట్ వేసి మళ్ళీ దాన్ని స్ప్రెడ్ చేస్తూ అలాగా మనము కొంచెం స్ప్రెడ్డింగ్ చేస్తూ ఉంటే కొంచెం షేడింగ్ వస్తుంది అన్నమాట. ఆ షేడ్ కూడా ఓన్లీ అవుట్ లైన్స్ వరకు షేడింగ్ వేసి మధ్యలో కొంచెం వైట్ షేడే ఉంచేసాను, సో దట్ మనకి షేడింగ్ క్లియర్ గా కనిపించాలి కదా అని. సో మనం పింక్ కలర్ అండ్ వైట్ కలర్ తో కలిపి వేసాం కాబట్టి అది ఒకలాంటి బేబీ పింక్ కలర్ లో షేడ్ అయింది అనమాట. సో అది కూడా నాకు మంచిగా అనిపించింది. ఆ షేడింగ్ వల్ల కూడా లుక్ బాగా వస్తుంది అనమాట. సో మన చాయిస్ ఆఫ్ కలర్స్ ని బట్టి ఆ షేడింగ్ చేస్తే పికాక్ యొక్క బాడీ ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది. సో ఇక్కడ నేను అలాగే పింక్ కలర్ పెట్టేసి మొత్తం షేడింగ్ చేసేసాను బాడీకి. నెక్స్ట్ ఇక్కడ మనం ఎక్కడైతే కుందన్స్ పెట్టాలనుకున్నా లేకపోతే ఇలా ఎక్కడైనా ఫిల్ చేయాలనుకున్నా 3D కోన్ తోటి వేసేసి అక్కడ ఫిల్ చేసేసాను. అండ్ మనకి కొంచెం కుందన్ వర్క్ వస్తుంది కదా, కుందన్ వర్క్ కి స్టిక్ చేయడానికి మాత్రం మామూలు మనకి ఫ్యాబ్రిక్ గ్లూ దొరుకుతుంది కదా, ఆ గ్లూ తోటే రెడ్ అండ్ గ్రీన్ కలర్ కుందన్స్ తోటే ఎక్కడ చూసినా ఎక్కువ ఉంటాయి. సో అందుకని రెడ్ అండ్ గ్రీన్ కుందన్స్ తెచ్చుకున్నాను. వాటితోటే పికాక్ కి అక్కడక్కడ ఇలాగా మనకి స్పేస్ ఉన్న దాన్ని బట్టి అవి అంటించేసుకోవడమే అనమాట. ఇంకా వాటి బాడీలోను వాటి ఫెదర్స్ ఉన్న దగ్గర అలా మన ఇష్టం, మనకి ఎక్కడైతే కొంచెం కుందన్ అండ్ షైన్ కావాలని అనుకున్నామో అక్కడక్కడ అవి అంటించుకుంటూ వెళ్ళిపోవడమే. ఫ్యాబ్రిక్ గ్లూతోనే పెట్టేసి నేను అంటించేసాను. ఈ అంటించడానికన్నా ముందు కూడా కొంచెం అంతా డ్రై అయిన తర్వాత ప్రాపర్ గా అంటిస్తే బెటర్, సో దట్ మనకి పెయింట్ ఎక్కడ స్మజ్ అయిపోకుండా ఉంటుంది. అండ్ మనం ఈ అంటించడం కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. మనం ఇలా వీడియోలో ఫాస్ట్ గా చూసిస్తున్నట్టు కనిపిస్తుంది కానీ ఒక్కొక్కటి గమ్ పెట్టి ఒక్కొక్క కుందను అంటించడానికి కొంచెం టైమే పట్టిందని చెప్పొచ్చు. సో పీకాక్ అయితే మొత్తానికి ఇలా రెడీ చేసుకున్నాను. ఇంకా ఫెదర్స్ లో కూడా కొంచెం కుందన్స్ పెడితే బాగుంటుంది అని అనిపించింది, ఎందుకంటే ఫెదర్స్ లో కూడా కొంచెం కలర్ యాడ్ చేసినట్టు ఉంటుంది. అండ్ కుందన్స్ పెడితే ఏంటంటే ఒక వర్క్ లుక్ వస్తుంది అన్నమాట, మంచిగా షైన్ అది యాడ్ అవుద్ది కాబట్టి. సో పెటల్స్ లో ఎక్కడైతే పెద్ద పెటల్స్ ఉన్నాయో అక్కడ డ్రాప్ షేప్ రెడ్ కలర్ కుందన్స్ ఉన్నాయి నా దగ్గర. అంటే మనం బ్లౌజ్ కి వర్క్ చేస్తాం చూడండి, అవే కుందన్స్. సో వాటితోనే నా దగ్గర ఉన్న వాటితోటే ఇట్లాగా పెద్ద వాటిలో ఏమో పెద్ద కుందన్స్, చిన్న పెటల్స్ ఉన్న దగ్గర ఏమో రెడ్ అండ్ గ్రీన్ అలా ఆల్టర్నేటివ్ గా ఒక రెడ్ ఒక గ్రీన్ ఒక రెడ్ ఒక గ్రీన్ అలా పెట్టుకుంటూ వెళ్ళిపోయాను. సో ఒక హ్యాండ్ పీకాక్ ఫినిష్ అయ్యేసరికి
అవుట్పుట్ ఇలా వచ్చిందండి. చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అన్నట్టు ఐ ఉంటుంది కదా, ఐకి కూడా నేను బ్లాక్ కలర్‌తో ఐ లాగా పెట్టేసి ముక్కేమో గోల్డ్ కలర్ 3D కోన్ తోటి ముక్కులా పెట్టాననమాట. అండ్ ఫినిష్ అయిన తర్వాత అయితే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అవుట్పుట్ చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించిందన్నమాట. ఓహ్! వావ్! చాలా నీట్‌గా చాలా బా వచ్చిందని నాకు నేనే చూసుకొని మురిసిపోయాను. సో 2 హ్యాండ్స్ అయితే ఫినిష్ చేస్తాను. ఇలా ఒక్కొక్కటి పికాక్ ఫేసింగ్ ఈచ్ అదర్ అనమాట. ఒకదాన్ని ఒకటి చూసుకుంటున్నట్లుగా 2 ఒక సైడ్ చూడకుండా ఇలా చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఓన్లీ పీకాక్ ఉంటే అంత ఫినిష్డ్ లుక్ అనిపించదు కదా, హ్యాండ్కి బార్డర్ ఉంటేనే బాగుంటుంది. కాబట్టి మనకి ఎంత వదులుకొని మనము బార్డర్ డ్రా చేసుకోవాలి అన్నది ముందు చూసుకోవాలన్నమాట. సో కింద నేను ఒక 1 ఇంచ్ దాకా, 1 కాదు 2 ఇంచెస్ దాకా గ్యాప్ వదిలేసి తర్వాత స్ట్రైట్ లైన్ గీసేసుకున్నాను స్కేల్ అండ్ పెన్సిల్ తోటి. అండ్ దానిపైన సింపుల్ డిజైన్ వేద్దాం అనుకున్నాను. జస్ట్ ఇట్లా లతల్లగా ఉన్నట్టుగా కర్వ్స్ తోటి అలాగా పెట్టేసుకుందాం అని ఫ్రీ హ్యాండ్ తోటే గీసేసుకున్నాను అనమాట పెన్సిల్ తో. సో దట్ మనకి ఎంత గ్యాప్ వస్తుంది, ఎంత స్పేస్ పడుతుంది అన్నది చూడడానికి. సో మన 3D కోన్ ఉంది కదా, దాంతోనే మనం లైన్ డ్రా చేసుకున్నాను అనమాట. ఆల్రెడీ స్కేల్ తో ఒక లైన్ డ్రా చేసుకున్నా కాబట్టి దానికి కొంచెం గ్యాప్ ఇచ్చి, అంటే మధ్యలో కుందన్ పెట్టాలనుకున్నా అనమాట. సో అందుకని ఆ కుందన్ పట్టేంత గ్యాప్ ఇచ్చి 2 లైన్లు ఇలా డ్రా చేసేసా. అండ్ వాటి పైన కూడా ఇలాగ లతల్ డిజైన్ లా ఉంటుంది కదా, అలా పెట్టేసాను అనమాట. ఇదేంటంటే కొంచెం ఈజీగా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా రకరకాల డిజైన్స్ మన ఇష్టం, మన చేతిలో పని అన్నప్పుడు మన ఇష్టం అండి. దాన్ని ఎలా అయినా ఇంప్రొవైజ్ చేసుకోవచ్చు, మనకి నచ్చినట్లు పెట్టుకోవచ్చు అనమాట. పీకాక్ అంతా కొంచెం కర్వీగా ఉంది కాబట్టి నేను బార్డర్ కూడా కొంచెం అలాగా లతల్లాగా కర్వీగా ఉంటేనే బాగుంటుంది అని ఇలా పెట్టేశాను. అండ్ కింద 2 లైన్స్ డ్రా చేసుకున్నాను కదా, వాటిలో నిలువుగా బాక్సెస్ లాగా కూడా లైన్ డ్రా చేసేసుకున్నాను. సో దట్ ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క కుందన్ ఫిట్ చేసేలాగా అనమాట. సో దట్ మనకి దూరం నుంచి చూస్తే ఎట్లా అంటే మనకు మగ్గం వర్క్ చేస్తాను చూడండి, జర్దోజీతో కుందన్ చుట్టూ జర్దోజీ వేస్తాము, అలా కనిపిస్తుంది అన్నమాట చూడడానికి లుక్. అండ్ పైన గీసిన గీతలు ఉన్నాయి కదా లతలు, అవి ఓన్లీ జస్ట్ అట్లా సన్న లైన్స్ లాగా కాకుండా వాటికి ఇంకొంచెం ఎక్స్ట్రా ఇట్లాగా కర్వ్స్ అవి ఇవి కొంచెం యాడ్ చేశాను అనమాట. సో దట్ లుక్ ఇంకొంచెం హెవీగా అనిపిస్తుంది అండ్ బాగుంటుంది అని అనిపించి ఇట్లా ఇచ్చేసాను మొత్తం 3D కోన్ తోటే. పైన డిజైన్ లో కూడా ఒక రెడ్ అండ్ గ్రీన్ కుందన్ ఆల్టర్నేటివ్ గా అవి అంటించేసాను అనమాట మధ్యలో, జస్ట్ టు యాడ్ సమ్ షైన్. ఇక కింద ఆల్రెడీ బాక్సులు గీసుకున్నాను కదండి, వాటిలో కూడా కుందన్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. అయితే రెడ్ అండ్ గ్రీన్ కలర్ పైన ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను గోల్డ్ కలర్ కుందన్సే యాడ్ చేద్దాం అనుకున్నాను. సో దట్ ఆ బార్డర్ అంతా లైన్ లో అలా గోల్డ్ కలర్ లో మంచిగా కనిపిస్తుంది అని గోల్డ్ కలర్ కుందన్స్ యాడ్ చేసేసాను మొత్తం ఆ లైన్ లో. ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క కుందన్ ఫిట్ అయ్యేలాగా మనం తీసుకున్న కుందన్ సైజుని బట్టి మన బాక్స్ సైజ్ గీసుకోవాలన్నమాట. బార్డర్ కూడా ఫినిష్ అయ్యేసరికి హ్యాండ్ వర్క్ అయితే ఇలా ఫినిష్ అయింది. బార్డర్ వేసిన తర్వాత ఇంకా లుక్ చాలా బాగా వచ్చింది అని అనిపించింది. పీకాక్ ఇట్ సెల్ఫ్ ఇస్ మంచిగా వచ్చింది, బట్ హ్యాండ్ కి అనేసరికి బార్డర్ కంపల్సరీ ఉండాలి కదా. బార్డర్ కూడా వేసేసరికి ఒక హెవీ వర్క్ ఏదో చేస్తానా అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. చాలా నిండుగా చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఇంక ఇక్కడ బ్యాక్ సైడ్ వేయడానికి డిజైన్ నాకు మార్కింగ్ తెలియలేదు, ఎక్కడ మార్క్ చేసుకోవాలి ఎలాగా, అండ్ ఆ కర్వ్ అది రావాలి ఎలాగా అన్నది తెలియలేదు. సో నేను అందుకని బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇచ్చేసాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇచ్చేసి వెనక హై నెక్ పెట్టేసి కుట్టేయమని, ఆల్రెడీ నేను హ్యాండ్స్ వర్క్ చేస్తాను కాబట్టి హ్యాండ్స్ అయితే ప్లెయిన్ హ్యాండ్స్ అలా పెట్టేసి నేను ఏదైతే వర్క్ చేశానో అవి పర్ఫెక్ట్ ఫిట్ అయ్యేలాగా, బ్యాక్ మాత్రం హై నెక్ పెట్టి ఫ్రంట్ సైడ్ ఏమో కొంచెం కర్వ్ వచ్చేలాగా ఫ్రంట్ సైడ్ పెట్టమన్నాను. ఫ్రంట్ ఓపెనే పెట్టమని చెప్పి టైలర్కి ఇచ్చేసాను అనమాట. సో మంచిగా బ్లౌజ్ అయితే స్టిచ్ అయిపోయి వచ్చేసింది. అండ్ దానికి సేమ్ హ్యాండ్కి ఏదైతే పికాక్ డిజైన్ వేసానో అదే బ్యాక్ సైడ్ కూడా ఒకటి వేసాను. మనకు కావాలి అనుకుంటే 2 పికాక్స్ లాగా కూడా వేసుకోవచ్చు, 2 ఒకటొకటి చూసుకుంటున్నట్టు. బట్ అప్పుడు సైజ్ ఇంకొంచెం చిన్నదైతే బెటర్ అని అనిపించింది. సో ఇది పెద్ద సైజే కాబట్టి ఒక్క పికాక్ వేసి వెనక సైడ్ ఏంటంటే మనం ఎక్కడ చూసినా ఇలాగ దాని చుట్టూ ఒక సర్కిల్ ఉన్నట్టుగానే ఎక్కువ ఉన్నాయన్నమాట మనకి. సో అందుకని కంపాస్ ఉంటుంది కదా, ఆ కంపాస్తో ఒక సర్కిల్ డ్రా చేసేసుకున్నాను. దానిపైన 3D కోన్తో సర్కిల్ వేసేసి దానికి సేమ్ మనం హ్యాండ్లో ఎలా అయితే బార్డర్ ఇచ్చామో బాక్సులుగా గీసి సేమ్ అదే బార్డర్ ఇచ్చేసాను అనమాట. చుట్టూ రౌండ్గా సేమ్ అలా బాక్సులు డ్రా చేసేసి వాటి మధ్యలో ఒక్కొక్క కుందన్ ప్లేస్ చేస్తాను. పికాక్ అయితే యాజ్ ఇట్ ఈస్ హ్యాండ్ ఎలా చేశానో అలాగే చేశాను. బార్డర్ ఏదైతే ఉందో హ్యాండ్కి దాన్ని ఇక్కడ సర్కిల్గా పీకాక్ చుట్టూ సర్కిల్గా వేసాను అనమాట.
సేమ్ డిజైన్తో బ్యాక్ సైడ్ కూడా కింద బార్డర్ లాగా వేసాను. హ్యాండ్కి ఎలా అయితే వేసానో అదే ఇది బ్యాక్ సైడ్ బార్డర్ అనమాట. మధ్యలో ఇలాగా పికాక్ వేసి చుట్టూ సర్కిల్ వేసా. అసలు సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి. నాకైతే చూసుకొని నేనే మురిసిపోతూ ఉన్నా అనమాట. వీడియో కాల్లో అమ్మకి చెల్లికి వాళ్ళకి చూపించిన చాలా బాగుంది అని చెప్పారు. అండ్ రెడ్ కలర్ పైన చాలా బాగా కనిపిస్తుంది అనమాట ఆ గోల్డ్ కలర్ పెయింట్ అంతా కూడా. సో బ్యాక్ సైడ్కి అయితే నీట్గా వచ్చింది, చాలా నీట్గా వచ్చింది. ఇలాంటి డిజైన్ ఏదైనా చేసుకోవాలి అన్నప్పుడు మనం హై నెక్ పెట్టించుకోవడం బెటర్ అనమాట. సో అలా హై నెక్ పెట్టించేసే కుట్టించేసాను నేను. డ్రేప్ సూత్ర అని ఇక్కడ బొటీక్ ఉంది కదండి, లాస్ట్ టైం నేను ఈ మధ్య బ్లౌజులన్నీ అక్కడే ఇచ్చి కుట్టిస్తున్నాను. సో అక్కడే ఇచ్చి ఇలాగా బ్లౌజ్ అయితే కుట్టించేసా. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఇలాగ కర్వ్ నెక్ పెట్టించా అనమాట. వెనక హై నెక్ ఉంది కాబట్టి ఫ్రంట్ సైడ్ ఇలా కర్వ్ ఉంటే మనం అక్కడ ఉన్న బార్డర్ వర్క్ చేసిన ఆ కర్వ్ రౌండ్ గా అంత బాగా కనిపిస్తుంది అని ఇలాగా కుట్టించా. అండ్ అలాగే గోల్డ్ కలర్ పైపింగ్ వేయించి కుట్టించాను అనమాట. సో గోల్డ్ కలర్ పైపింగ్ ఉంది, దానికి సేమ్ మనము ఎలా అయితే బార్డర్ వేసామో హ్యాండ్స్ కి నెక్ అండ్ బ్యాక్ కి కింద సేమ్ అదే బార్డర్ ఈ ఫ్రంట్ కర్వ్ కి వేసుకుందాము అని అనుకున్నాను. ఇదేంటంటే స్టిచ్డ్ బ్లౌజ్ పైన అయితే మనకు ఆ కర్వ్ ప్రకారం అలా వేసేసుకోవచ్చు. అదే మెటీరియల్ పైన అయితే ముందు మార్కింగ్ చేయించుకొని టైలర్ని అడిగి ఎక్కడ ఎలా కుట్టాలి అన్నది మార్కింగ్ చేయించుకొని అప్పుడు మనం స్టిచ్ చేసుకోవడం బెటర్. ప్లెయిన్ బ్లౌజ్ మీద చేస్తున్నట్టయితే స్టిచ్డ్ బ్లౌజ్ మీద కూడా చేసేసుకోవచ్చు అండి. ఇది మామూలుగా నేను ఇలా చేస్తాను, కానీ ఇన్ కేస్ మీకు ఇంకా పర్ఫెక్ట్గా లేకపోతే ఇంకా రావాలి అని అనుకుంటే రింగ్ పెట్టుకొని కూడా చేయొచ్చు. ప్లెయిన్ క్లాత్ మీద చేసేటట్టయితే స్టిచ్డ్ అయితే కూడా పెట్టుకోవచ్చు రింగ్, బట్ నేను మామూలుగా ఇలా ఫ్రీ హ్యాండే చేస్తాను. సో ఇది చేస్తున్నంతసేపు అయితే నేను ఏదో మూవీ పెట్టుకొని ఇలా చేద్దాం అలా చేద్దాం అని ఆలోచించుకుంటూ చేసుకున్నాను. ఇట్స్ ఎ వెరీ గుడ్ టైం పాస్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మనం సొంతగా డిజైన్ చేసుకున్న బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనకి సాటిస్ఫాక్షన్ హ్యాపీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. అండ్ దట్టు ఇలాంటి ట్రెండింగ్ డిజైన్ ఏదన్నా విచ్ ఇస్ వెరీ సూపర్ ఎక్స్పెన్సివ్ అని అనిపించేది మనం చేసుకున్నప్పుడు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో మీకు కూడా టైం ఉంటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. ఇదేం ఫాస్ట్గా చిటికలో అయిపోద్దని చెప్పను, టైం టేకింగే, బట్ స్టిల్ యూ కెన్ డెఫినెట్లీ ట్రై. అండ్ ఇదిగోండి ఫ్రంట్ సైడ్ నెక్ అయితే కర్వ్ అంతా ఇలా వేసుకున్నాను కదా, ఐ మీన్ ఆల్రెడీ స్టిచ్డ్ దానిపైన కాబట్టి కర్వ్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది. వర్క్ కూడా భలే బాగా అనిపించింది. ఓన్లీ ఒక సైడే వేసుకున్నాను, మనకు ఆబ్వియస్లీ లెఫ్ట్ సైడ్ అవసరం ఉండదు కాబట్టి. అండ్ దాని కంటిన్యూషనే నెక్ పైన సైడ్ ఉంటుంది కదా, అక్కడ మరీ అలా ప్లెయిన్ గా జస్ట్ ఒక ముక్కలాగా వస్తే బాగోదు కాబట్టి ఓన్లీ ఒక స్టోన్ లైన్ మాత్రం ఒకటి నెక్ కి వెనక సైడ్ బ్యాక్ సైడ్ నెక్ కూడా ఒక స్టోన్ లైన్ లాగా వేసాను. సేమ్ 3D కోన్తో బాక్స్ లాగా వేసేసి గోల్డ్ కలర్ కుందన్స్ పెట్టేశాను. సో ఫైనల్ గా బ్లౌజ్ అయితే ఇలా టర్న్ అవుట్ అయిందండి. అసలు చూసుకొని నేనైతే 100% కాదు 200% హ్యాపీ ఫీల్ అయ్యాను. అసలు చాలా 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 బాగా వచ్చింది. ఇంకా ఎప్పుడెప్పుడు కట్టుకుందామా అని చెప్పి ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అనమాట. అర్జెంట్ గా దీనికి శారీ సెట్ చేసి నేను కట్టేసుకోవాలి అని చెప్పి. చాలా బాగా వచ్చింది. కొంచెం టైం టేకింగ్ అండ్ కొంచెం పేషెన్స్ తోటి నిదానంగా మెల్లగా చేసుకోవాలి, కానీ చాలా చాలా బాగా వచ్చిందండి. సో వెనక సైడ్ తిప్పేసి ఒకసారి ఐరన్ చేస్తాను అనమాట, అంతే. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నేను చేసిన ఈ బ్లౌజ్ వర్క్. So that's it for today, friends. See you all in another video. Till then, take care and bye-bye.